ఈరోజు మనం ప్రార్థన గురించి మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేసే ఒక విషయాన్ని చూడబోతున్నాం. ముఖ్యంగా మన ప్రార్థనా జీవితాన్ని బలహీనపరిచే ఒక పెద్ద అబద్ధాన్ని మనం ఛాలెంజ్ చేయబోతున్నాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదామా? చాలాసార్లు మనం ప్రార్థన చేద్దామని కళ్ళు మూసుకోగానే మనస్సులో ఒక గొంతు వినిపిస్తూ ఉంటుంది కదా, అదే ఇది. నిన్న నువ్వు చేసిన పనికి దేవుడు నీ ప్రార్థన వింటాడని ఎలా అనుకుంటున్నావ్? నువ్వొక కపట వేషధారివి అని నిందిస్తూ ఉంటుంది. ఈరోజు మనం సరిగ్గా ఈ సమస్య గురించే మాట్లాడబోతున్నాము. ఈ ఫీలింగే, ఈ నిందాభావనే మనల్ని దేవుడి దగ్గరికే వెళ్లకుండా ఆపేస్తోంది. మనం దేవుని ముందు నిలబడటానికి అనర్హులం అనే ఒక భావన మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. చాలామంది ఈ అంతర్గత సంఘర్షణతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ మనం కపటత్వం అని దేన్నైతే అనుకుంటున్నామో దాని గురించిన మన అవగాహనే పూర్తిగా తలక్రిందులుగా ఉంటే, అసలు కపటత్వం అంటే ఏంటో మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే, ఆ ఆలోచనే మన ప్రార్థన జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే ఇప్పుడు మనం కపటత్వం అనే పదానికి అసలైన అర్థమేంటో ఒకసారి లోతుగా పరిశీలిద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. చూడండి. సింపుల్గా చెప్పాలంటే కపటత్వం అంటే ఏంటి? మీరు కానిదిగా నటించడం, ఉన్నది ఉన్నట్టు కాకుండా లేనిది ఉన్నట్టుగా ప్రవర్తించడమే కపటత్వం. ఇది బేసిక్ డెఫినిషన్. దీని మనస్సులో పెట్టుకోండి. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. చాలామంది ఏమనుకుంటారంటే, పాపం చేసినప్పుడు నీతిమంతులుగా నటించడం కపటత్వం అనుకుంటారు కదా. కాని అసలైన సత్యమేంటంటే, ఒక విశ్వాసికి, అంటే నీతిమంతులుగా మార్చబడిన మనకు పాపిగా నటించడమే అసలైన కపటత్వం. ఎందుకంటే మనమిప్పుడు దేవుని పిల్లలం. అలా కాదని మనమింకా పాపులమని, దేవుడికి దూరమైపోయామని నమ్మడమే అదే అసలైన నటన. సో అపవాది మనల్ని తప్పుదారి పట్టిస్తున్నాడన్నమాట. సరే, ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావాలంటే బైబిల్లో జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను చూద్దాం. ప్రామాణికంగా, అంటే నిజాయితీగా ఉండటంలో ఎంత శక్తి ఉందో ఈ కథ మనకు చూపిస్తుంది. ఓకే, ఈ కథలో ఒక కనానీయురాలైన స్త్రీ యేసు దగ్గరికొస్తుంది. కాని ఆమె తను కాని దానిలా నటించడానికి ప్రయత్నిస్తోంది. ఆమె యూదురాలు కాకపోయినా యూదులు వాడే దావీదు కుమారుడా అనే బిరుదుతో పిలుస్తోంది. ఇది ఆమె ప్రామాణికమైన ప్రార్థన కాదు, ఒక నటనన్మాట. మరి ఆ నటనకొచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఒక్క మాట కూడా జవాబు రాలేదు. చూడండి, మన నిజాయితీ లేనప్పుడు, మనం నటిస్తున్నప్పుడు దేవుని వైపు నుండి సమాధానం రావడం కష్టం. అది ఒక అడ్డంకిలా మారిపోతుంది. ఆ క్షణంలో ఆమెకు అర్థమైంది. తన నటన పనిచేయదని తెలుసుకుని దాన్ని పక్కన పెట్టేసింది. తన అసలు స్వరూపంలోకి వచ్చేసింది. తన నిస్సహాయతను ఒప్పుకుని నిజాయితీగా, ప్రభూ, నాకు సహాయం చెయ్యి అని అడిగింది. అంతే. చూశారా? ఎప్పుడైతే ఆమె నిజాయితీగా తన అవసరాన్ని ఒప్పుకుందో వెంటనే అద్భుతం జరిగింది. యేసు ఆమె విశ్వాసాన్ని మెచ్చుకున్నారు. ఆమె కూతురు స్వస్థత పొందింది. దేవుని ముందు నిజాయితీగా, ప్రామాణికంగా ఉండటంలో ఎంత శక్తి ఉందో కదా. అయితే ఈ కథ నుండి మనం నేర్చుకున్న పాఠాన్ని మన ప్రార్థనా జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? మన స్థానమేంటి? మనం ఎక్కడ్నుండి ప్రార్థించాలి? ఇక్కడ ఒక పెద్ద మార్పును గమనించాలి. పాత నిబంధనలో మోషే, దావీదు, ఏలియా వంటి గొప్ప భక్తులు కూడా దేవునికి సేవకులుగా ఉన్నారు. వాళ్లకు దేవునితో సంబంధం ఉన్నా కొంత దూరం ఉండేది. కాని మన సంగతేంటి? మన సేవకులం కాదు, దేవుని కుమారులు, కుమార్తెలం. మన సంబంధం ఎప్పటికన్నా చాలా దగ్గరది. ఈ కొత్త గుర్తింపు, అంటే మనం దేవుని పిల్లలం అనే సత్యం, మన ప్రార్థన ఉద్దేశాన్నే మార్చేస్తుంది. చాలామంది అనుకున్నట్టు ప్రార్థన అంటే దేవుడికి దగ్గరవ్వడానికి మనం చేసే ప్రయత్నం అస్సలూ కాదు. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని మనకర్థమయ్యేలా చేస్తుంది. మనం దేవుడికి దగ్గరవడానికి ప్రార్థించం. మనం ఇప్పటికే ఆయనకు చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఆ చనువుతో, ఆ హక్కుతో ప్రార్థిస్తాం. ఈ కొత్త అవగాహనతో దేవుని ప్రేమను, ఆయన మనపై చూపించే శ్రద్ధను మనం సరికొత్తగా చూడగలుగుతాం. ఆ సాన్నిధ్యం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఆకాశంలోని కోట్లాది నక్షత్రాలకు పేర్లు పెట్టి పిలిచేంత గొప్ప దేవుడు, అదే సమయంలో మన గుండె గాయాలను కట్టేంత ప్రేమగలవాడు. అంత శక్తిమంతుడైన దేవుడే మనల్ని అంత వ్యక్తిగతంగా పట్టించుకుంటున్నాడు. సో చివరిగా మనం గుర్తుంచుకోవలసినవి ఇవే. మన స్థానం సేవకులది కాదు, దేవుని పిల్లలది. మన పాపాలు క్షమించబడ్డాయి, మనం ఎంతో ప్రేమించబడ్డాం. కాబట్టి భయంతో కాదు,
ఒక ప్రియమైన బిడ్డకుండే ధైర్యంతో, హక్కుతో ప్రార్థించాలి. ఈ సందేశం ద్వారా మీరు ప్రోత్సాహం పొందితే, మీలాంటి ఇంకొంతమందికి ఇది చేరడానికి సహాయం చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చివరగా ఒక చిన్న మనవి. ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. మీ ప్రార్థనలే ఇలాంటి మరిన్ని విషయాలు చేయడానికి నాకు గొప్ప ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.